నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. సిఓపిడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, సిగరెట్ తాగడం వల్ల సిఓపిడి వస్తుందా, సిఓపిడి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అమర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరీష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే డాక్టర్ గారితో మాట్లాడి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. నమస్తే సరే, ఈ సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి ఇది ఒక దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్య. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అంటాం, ఆర్ డిసీజ్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైంది, అబ్స్ట్రక్టివ్ అంటే ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్వాసనాళాలు మెల్లిమెల్లిగా ఏమవుతాయంటే వాటి యొక్క డయామీటర్ చిన్నగా అయిపోతుంది అనమాట. దానివల్ల అబ్స్ట్రక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ గాలి నార్మల్గా పోవడానికి అబ్స్ట్రక్షన్ అనేది ఏర్పడుతుంది. అందుకని అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఈ డిసీజ్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తున్నాం? ఈ డిసీజ్ అనేది ఎవరిలో అంటే యూజువల్ గా ఏంటంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళలో కామన్ గా వస్తుంది. అండ్ ముందు బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, మెయిన్గా ఏంటంటే మోస్ట్ కామన్గా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో వస్తుంది ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది. అదే కాకుండా ఇంకా అవుట్డోర్ పొల్యూషన్, ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ స్మోక్స్ అవన్నిటి వల్ల అందులో వచ్చే కాలుష్యం, ఆ గ్యాసెస్ వల్ల ఆ ఊపిరితిత్తుల్లో బాగా అవి ఉండిపోయి అవి చేరిపోయి ఈ ఊపిరితిత్తులను డ్యామేజ్ చేయడం వల్ల వస్తుంది ఈ సిఓపిడి అనేది. అదే కాకుండా ఎక్కువ రోజులు కట్టెల పొయ్యిలు ఇలాంటి వాటి మీద వంట చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఈ సిఓపిడి అనేది వస్తుంది. ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ సిఓపిడి అనేది మనం గుర్తించడానికి ఉంటుందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి మెయిన్గా ఉండే సిమ్టమ్ ఏంటి అంటే దీర్ఘకాలికమైన దగ్గు, దీర్ఘకాలికమైన ఆయాసం, రొప్పు రావడము, చిన్న పనులు చేసుకున్నా కానీ రొప్పు రావడము, ఆయాసం రావడము, దగ్గు ఎక్కువగా ఉండడము. వీటితో పాటు వీజింగ్ అంటాము. వీజింగ్ అంటే విజిలింగ్ సౌండ్, చెస్ట్లో నుంచి విజిలింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ స్ఫుటం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. తెమ్మడ గల్లె అంటుంటారు కదా, ఆ గల్లె కూడా ఎక్కువగా వస్తుంటుంది అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ స్మోక్ వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉండడం వల్ల ఈ ఎయిర్వేస్, శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా ఇరిటేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ ఇరిటేషన్ వల్ల ఈ తెమ్మడ కానీ గల్లె కానీ అది ఎక్కువగా వస్తుంటుంది. అండ్ ఈ అబ్స్ట్రక్టివ్ అంటే ఏదైతే ఈ శ్వాసనాళాలు చిన్నగా అయిపోవడం వల్ల, చిన్నగా ఉండాల్సిన ఫ్లెక్సిబిలిటీ ఉండకుండా అవి స్టిఫ్గా అయిపోతాయి కంటిన్యూస్గా ఇరిటేట్ అవ్వడం వల్ల. సో ఆ స్టిఫ్గా అయినప్పుడు ఎట్లా అయితే మనం స్టిఫ్ పైప్లో నుంచి గాలి ఊపితే ఎలా అయితే సౌండ్ వస్తుందో వీళ్ళకి కూడా ఊపిరి తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు ఆ విజిలింగ్ సౌండ్ లాగా వస్తుంటుంది అనమాట. దాన్నే మనం వీజింగ్ అంటాం, పిల్లి కూతలు అంటాం తెలుగులో. ఆ పిల్లి కూతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఇంకొకటి మెయిన్గా ఆయాసము, దగ్గు. దీర్ఘకాలికంగా ఆయాసం ఉంటుంది, దగ్గు ఉంటుంది. మధ్యలో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అనమాట. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఆ తెమ్మడ లోపల ఉండి అది ఒక మీడియం లాగా తయారవుతుంది ఇన్ఫెక్షన్ కోసం. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ సిఓపిడిలో ఇలా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్. ఓకే, సిఓపిడి ఎవరికి వస్తుంది అనేది మీరు స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది. ఒకవేళ స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి కొన్ని తెలుసుకున్న తర్వాత మానేస్తూ ఉంటారు. అంటే లాంగ్ రన్ పీరియడ్ లో వాళ్ళు స్మోకింగ్ చేసిన తర్వాత మధ్యలో ఆపేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో సిఓపిడి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. అది ఎలా అంటే డిపెండ్స్, ఎంత టైం వాళ్ళు స్మోక్ చేశారు, ఎన్ని ప్యాకెట్స్ స్మోక్ చేసేవాళ్ళు రోజుకి, ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట. సో ఆ ప్యాక్ ఇయర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్, యూజువల్గా మోర్ దాన్ 10 to 20 ప్యాక్ ఇయర్స్, అంతకంటే ఎక్కువ 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 10 నుంచి 20 సంవత్సరాల కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి, ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళకి, అలా ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళల్లో సిఓపిడి వచ్చే, ఈవెన్ స్మోకింగ్ ఆపేసినా కూడా సిఓపిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్గా స్మోక్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చినంత సివియర్గా రాకపోవచ్చు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ లంగ్ టిష్యూ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటుంది.
సో ఏజ్ పెరిగే కొద్ది ఆ లంగ్ టిష్యూ వీక్ అవడం వల్ల ఈ లక్షణాలు బయటపడతాయి అన్నమాట. ఓకే. కాకపోతే అంత సివియర్ గా ఉండదు. ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూపిస్తూ ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ లో ఇది యూజువల్ గా ఏంటంటేనండి మన శ్వాసనాళాలు ఇలా ఉంటాయి అన్నమాట. శ్వాసనాళాలు క్లియర్ గా ఉన్న వాళ్ళకైతే ఇది నార్మల్ గా ఇంత ఉంటది శ్వాసనాళం. దాని డయామీటర్ ఇంత ఉంటది, దాని లోపల ఏమీ ఉండదు, నార్మల్ గా ఇలా ఉంటది అన్నమాట. ఇది మైల్డ్ సిఓపిడి, కొంచెం తగ్గింది చూడండి, ఈ శ్వాసనాళం డయామీటర్ కొంచెం తగ్గింది. ఏంటంటే ఈ ఇరిటేషన్ వల్ల టిష్యూ పెరుగుతూ ఉంటది లోపలికి అట్లా ఆ శ్వాసనాళాల్లో. ఆ ఎండ్ లైట్ గా తెమ్మడగా అనిపిస్తుంటది, లైట్ గా. ఇది మైల్డ్. మోడరేట్ సిఓపిడి అంటాం, ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంకొద్దిగా తగ్గుతుంది. సివియర్ సిఓపిడిలో కంప్లీట్ గా మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి, తెమ్మడి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటది. అండ్ వాళ్ళకి సిమ్టమ్స్ కూడా చాలా సివియర్ గా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా అంటే కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకోవడానికి కూడా ఆయాసపడుతూ ఉంటారు అట్లా. ఇందులో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. ఆ సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయి. మైల్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏదన్నా ఫాస్ట్ గా నడిస్తేనో లేకపోతే కాస్త దూరం ఒక 500 meters కానీ అట్లా నడిస్తే ఆయాసం వస్తుంటది. ఈ మోడరేట్ గా ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు ఇంట్లో పనులు, ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే పనులు, బయటకి ఇట్లా షాప్ దగ్గరికి వెళ్ళి రావడం, ఇలాంటి కొంచెం నడిచిన ఒక్క స్టేర్ మెట్లెక్కిన అలాంటితో అప్పుడు ఆయాసం వస్తుంటుంది. సివియర్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా కంటిన్యూస్ గా ఆయాసం ఉంటూ ఉంటుంది, దగ్గు కూడా వస్తూ ఉంటుంది. ఈ పిల్లి కూతలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది శ్వాసనాళాల్లో వచ్చే చేంజెస్. ఊపిరితిత్తుల లోపల ఏంటంటే మనకి ఆల్వియోలై అని ఉంటాయి. ఆల్వియోలై సూక్ష్మ భాగాలు అంటాం, ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మ భాగాలు. నార్మల్ గా అయితే ఇలా నార్మల్ ఇట్లా ద్రాక్ష గుత్తులాగా ఉంటాయి, చిన్న చిన్నవి. ఈ కంటిన్యూస్ గా స్మోక్ ఎక్స్పోజ్ అవటం వల్ల ఏమవుతుంది అంటే ఇలా నల్లగా మారిపోవడం జరుగుతుంది. నల్లగా మారిపోయి మెల్లిమెల్లిగా ఇవి డ్యామేజ్ అయిపోతా ఉంటాయి అన్నమాట. అట్లా ఈ మైల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అలాగే మోడరేట్, సివియర్ స్టేజ్ కి అయిపోతున్నప్పుడు మనము ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి లక్షణాలు మారుతూ ఉంటాయి. వాళ్ళకి అసలు అంటే బ్రీతింగ్ తీసుకోవడం సాధ్యం అవుతుందా అని మీరు చెప్పడం జరిగింది. 50 తర్వాత ఎక్కువగా చూస్తున్నామని. 50 లోపు కూడా వచ్చే వాళ్ళు ఉంటారా? 50 లోపు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఏంటంటే బేసిక్ గా జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ సిఓపిడి అనేది వస్తుంది. కాకపోతే అది చాలా రేర్ కండిషన్. జన్యుపరమైన లోపం ఉన్నా కూడా యూజువల్గా ఏంటంటే 30 years తర్వాతనే ఇది ప్రెజెంట్ అవుతుంది ఈ డిసీజ్. ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటాం. అది ఒక ప్రోటీన్ డైజెషన్ కి సంబంధించిన ఒక ఎంజైమ్. ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లంగ్ లో ఉండాల్సిన ప్రోటీన్ సరిగ్గా ఉండక తొందరగా ఈ లంగ్ డ్యామేజ్ ఎక్కువ అయిపోయి వాళ్ళలో కూడా ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి స్టేజెస్ కదా, దీంట్లో సిఓపిడిలో వచ్చేసి రకాలు కూడా ఉంటాయా? సిఓపిడిలో మళ్ళీ 2 రకాలుగా ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాము, ఇంకొకటి ఎంఫైసీమా అంటాం. ఏదైతే నేను ఇందాక చెప్పాను శ్వాసనాళాల్లో ఇబ్బంది, ఓన్లీ శ్వాసనాళాల్లో ఇబ్బంది ఉండొచ్చు కొంతమంది, ఊపిరితిత్తుల్లో ఉన్నది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అలా ఓన్లీ శ్వాసనాళాల్లో ఉండే వాళ్ళకి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఇవి బ్రాంకై అంటాం వీటిని. బ్రాంకైటిస్ అంటే బ్రాంకైలో వచ్చే ఇన్ఫ్లమేషన్, బ్రాంకస్ అంటే శ్వాసనాళాలు, శ్వాసనాళాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్, దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అదొక రకం. ఇంకొకటి ఎంఫైసీమా అంటే ఏంటంటే ఊపిరితిత్తుల లోపల ఏవైతే ఈ సూక్ష్మ భాగాలు ఉన్నాయో ఆ సూక్ష్మ భాగాలు దెబ్బతినడం వల్ల వచ్చే కండిషన్ ని ఎంఫైసీమా అంటాం. కొంతమందికి 2 కలిసి కూడా ఉండొచ్చు. ఇవి లక్షణాలు మీరు చెప్పడం జరిగింది, దగ్గు, తెమ్మడ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అసలు సిఓపిడి అనే ప్రాబ్లంతో వచ్చిన తర్వాత మీరు బేసిక్ గా చేసే టెస్ట్స్ ఏంటి? బేసిక్ గా ఏంటంటేనండి, ఫస్ట్ సిఓపిడిని డయాగ్నోస్ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ. వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఉండే ఏరియా, వాళ్ళు వాడే స్టవ్ అని అలాంటివన్నీ ఫస్ట్ అవన్నీ ఆ హిస్టరీ అంతా తీసుకుంటాం. తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి స్పైరోమెట్రీ అంటాం, పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ అంటాం. అది ఎలా ఉంటుంది? అది ఏంటంటే ఒక ఫ్లోమీటర్ ఉంటుంది. ఫ్లోమీటర్ ఉండి అది మన కంప్యూటర్ కి అది కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్లోమీటర్ అన్నమాట. దాంట్లో గాలి ఊదాల్సి ఉంటుంది. ఆ గాలి ఊదే ప్రెషర్ ఎంత ఉంది, ఎలా ఉంది, నార్మల్ వాళ్ళకి ఇంత వాల్యూ ఉంటుంది, వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి ఇంత వాల్యూ ఉంటుంది అని ముందే డిసైడ్ అయి ఉంటుంది. దాంట్లో ఎంత తక్కువగా ఉంది వీళ్ళది.
యూజువల్గా ఏంటంటే 70% మనం ప్రెడిక్ట్ చేసిన దానికంటే హైట్ వెయిట్కి ఉండాల్సిన దానికంటే నార్మల్ వాళ్ళలో 70% కంటే ఎక్కువ ఉంటుంది. 70% ఈజ్ ద బేస్ లైన్ అనమాట. ఆ 70% కంటే తక్కువ ఉన్న వాళ్ళని సిఓపిడిగా డయాగ్నోస్ చేస్తాం. అలా అందులో మళ్ళీ ఆ పర్సెంటేజెస్ని బట్టి సివియారిటీ గ్రేడ్స్ ఉంటాయి, సివియర్, వెరీ సివియర్ అట్లా. ఓకే, రైట్. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. విజయవాడ నుంచి రవికుమార్ గారు. రవికుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. మేడం, మా నాన్నగారు అంటే స్మోక్ చేసి చాలా ఏళ్ళు అవుతుంది, మానేశారు. ఇప్పుడు కొంచెం ఆయనకి దగ్గు వస్తుంది. అది అది చాలా టైం చూపించాము. ఇంకా ఆయన దగ్గర పెడుతున్నారు 2 times. ఆయన తీసుకొచ్చి చూపిద్దాం ఒకసారి డాక్టర్ కి. దగ్గు వస్తుందా అండి? దగ్గు వస్తుంది, ఇప్పుడు చూపించాలి అని అనుకుంటున్నారు. అవును మేడం. ఓకే సార్, చూపించండి సార్, తీసుకొని వచ్చి చూపించండి. అంటే ఇప్పటి వరకు అయితే ఏం లేదు ప్రాబ్లం, కానీ దగ్గు మాత్రం దగ్గు బాగా వస్తుందా అండి అని చెప్తున్నారు. ఎప్పుడన్నా ఒకసారి వస్తుందా? సరే, మీరు ఒకసారి ఫస్ట్ అయితే తీసుకొని వస్తే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసి చూస్తాము. ఆ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ లో ఉన్న సివియారిటీని బట్టి ట్రీట్ చేయాలా లేదంటే ఇప్పుడు ఏం అవసరం లేదా అనేది చెప్తారు. రైట్ సార్. కొత్తగూడెం నుంచి మరో కాలర్ ఉన్నారు, వెంకట్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి సార్, మీ కొత్తగూడెం నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ఇది మా తాతగారు ఉన్నారు సార్, ఆయనకి 70 years అలా ఉంటాయి. ఆయన ఇదివరకు బాగా అవి బాగా తాగేవాడు సార్. ఓకే. అయితే ఈ మధ్యన రాత్రి కూడా బాగా ఆయాసం రావడము, ఇప్పుడు తగ్గినప్పుడు రక్తం లాగా పట్టడం అది జరుగుతా ఉంది. తగ్గినప్పుడు రక్తం కూడా అది ఏమన్నా ప్రమాదం అప్పుడప్పుడు పడుతుంది అంటున్నారండి. మేమైతే బయటగా చూడలేదు. ఓకే. ఏదన్నా ప్రమాదం ఏదన్నా ఉంటుందంటారా సార్? ఇప్పుడు మీరు చెప్పేదానికి దీనికి ఏమైనా సంబంధం ఉండొచ్చండి. యూజువల్ గా ఏంటంటేనండి, ఇందాక నేను చెప్పినట్టు సిఓపిడి ఇప్పుడు చుట్టలు తాగే అలవాటు ఉంది అంటున్నారు కదా, సిఓపిడి వచ్చి ఉండవచ్చు. ఆ సిఓపిడి వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ దగ్గినప్పుడు రక్తం పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీలైనంత త్వరగా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆయనను ఒకసారి చూపించండి, తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. లేదంటే ఇది పోయే కొద్దీ చాలా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇప్పుడు షార్ట్ బ్రేక్. సరే, సిఓపిడికి ఆస్తమాకి తేడా తెలుసుకోవడం ఈజీగానే అవుతుందంటారా నార్మల్ పేషెంట్? అది సిఓపిడికి ఆస్తమాకి చాలా తేడా ఉంటుందండి. ఆస్తమా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండే అవకాశాలు ఉంటాయి. సిఓపిడి అనేది అలా కాదు, పెద్ద అయినాక ఇందాక నేను చెప్పినట్టు 40 ఏళ్ళ తర్వాత కానీ 50 ఏళ్ళ తర్వాత కానీ అండ్ ఎక్స్పోజర్ హిస్టరీ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆస్తమా ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి ఏదైనా దేనికన్నా ఎలర్జెన్స్. ఆస్తమా అనేది ఎలర్జిక్ డిసీజ్, బేసిక్గా ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ అంటాం. అది ఎలర్జీ, ఏదన్నా ఎలర్జెన్స్, దుమ్ము కానీ, ఈ పాలెన్ గ్రెయిన్స్ కానీ, పుప్పొడి అంటాం కదా అది కానీ, స్మోక్ కానీ, చల్లగాలి కానీ, వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పటికప్పుడు వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోగానే వెంటనే తగ్గిపోతుంది. మధ్యలో అంతా నార్మల్గానే ఉంటుంది. సిఓపిడి వాళ్ళకి అలా కాదు, కంటిన్యూస్గా దగ్గు ఇవి ఉంటాయి, మధ్య మధ్యలో ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. ఏదైనా వెయిట్ కన్నా ఇట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆయాసము, దగ్గు ఇవి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. కంప్లీట్ గా నార్మల్ అవ్వదు వాళ్ళకి, సిఓపిడి వాళ్ళకి. ఆస్తమా వాళ్ళకి అలా కాదు, ఓన్లీ ఆ ఎక్సాసర్బేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. ఈ సిఓపిడికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ జనరల్ గా? సిఓపిడికి ఏంటంటేనండి, మెయిన్గా ట్రీట్ చేయాల్సింది ఏవైతే మెయిన్గా ఈ సిఓపిడి రావడానికి కారణం ఏంటి అంటే ఈ నారోయింగ్ అయిపోవడం, ఎయిర్వేస్ నారోయింగ్. సో వాటిని కొంచెం డైలేట్ చేసే మందులు ఉంటాయి, బ్రాంకో డైలేటర్స్ అంటాం వాటిని. బ్రాంకో డైలేటర్స్ యూజువల్గా ఏంటంటే నెబులైజేషన్స్ ద్వారా కానీ, నెబులైజర్స్ ద్వారా కానీ, లేదంటే ఇన్హేలర్స్ ఉంటాయి, పంప్ ఇన్హేలర్స్ కానీ, పీల్చుకునే టాబ్లెట్స్ ఉంటాయి, క్యాప్సూల్స్, రోటా క్యాప్స్ అంటాం. అలాంటివి ఈ మెయిన్గా ఏం చేస్తాయంటే అవి లోపలికి వెళ్ళి అవి పీల్చుకుంటే అవి ఏవైతే నారోయింగ్ దగ్గరికి అయిపోయిన ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. తద్వారా ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అవి ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళు ఇలాంటివి రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి యాడ్ ఆన్ మెడికేషన్స్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఇంకా వేరే మెడికేషన్స్ అవి ఓన్లీ పీల్చుకునే ఇవ్వాలా, లేకపోతే టాబ్లెట్స్ ద్వారా కూడా. మధ్య మధ్యలో ఏమవుతుందంటే ఈ సిఓపిడి ఉన్న వాళ్ళకి ఎక్సాసర్బేషన్స్ వస్తుంటాయి. ఎక్సాసర్బేషన్ అంటే ఈ సిమ్టమ్ సివియారిటీ సడన్ గా ఎక్కువ అయిపోద్ది అనమాట. ఏదన్నా సడన్ గా ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే ఏదన్నా దుమ్ములోకి వెళ్ళడం కానీ, ఈ స్మోక్ లోకి వెళ్ళడం కానీ,
కొంతమంది ఏం చేస్తారంటే సిఓపిడి ఉన్నా కానీ మధ్య మధ్యలో స్మోక్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు కానీ ఇలా ఏదైనా అయినప్పుడు సడన్ గా ఎక్కువ అయిపోద్ది. సడన్ గా అసలు కంప్లీట్ గా కూర్చున్న మామూలుగా నడుస్తున్నప్పుడు ఆయాసం వచ్చే వాళ్ళకి కూర్చొని కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఆక్సిజన్ పెట్టడం, ఈ బ్రాంకోడైలేటర్స్ ఇవ్వడం, ఇంజెక్టబుల్ అవసరమైతే లో డోస్ ఇంజెక్టబుల్ స్టిరాయిడ్స్ ఇవ్వడం, ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంటుంది అన్నమాట. ఆక్సిజన్ అండ్ ప్రెషర్ మాస్క్స్, ఒక్కొక్కసారి కొంతమంది మరీ సివియర్ గా ఉంటే ఈవెన్ వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంటుంది. అవన్నీ ఎక్సాసర్బేషన్ వచ్చినప్పుడు అట్లా ఉంటాయి అన్నమాట. ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఎక్సాసర్బేషన్ నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఈ ఇన్హేలర్స్ కానీ నెబులైజర్స్ కానీ ఇవి యూస్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఓకే, కొన్ని డిసీజెస్ కి సంబంధించి ఆ సివియారిటీ ఎక్కువ అయిపోయినప్పుడే దాని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కొన్నిటికి లక్షణాలు కూడా వేర్పడవు, ఏదో టెస్ట్ చేసినప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. అలా ఈ సిఓపిడికి వచ్చేసి మైల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి లక్షణాలు తెలుస్తాయా? తెలుస్తాయి. మైల్డ్ స్టేజ్ లో ఈవెన్ మైల్డ్ స్టేజ్ లో ఉన్నా కూడా తెలుస్తాయి. ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు కొంచెం ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేయగానే నార్మల్ గా రెగ్యులర్ గా చేసే ఫిజికల్ యాక్టివిటీలో కూడా ఆయాసం అనేది వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఇంతకు ముందు అన్ని పనులు ఆయన చేసుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం ఇట్లా మెట్లెక్కగానే ఆయాసం వస్తుంది. మేము 2వ ఫ్లోర్ లో ఉంటాము, ఇంతకు ముందు నార్మల్ గా మెట్లెక్కేసి దిగేసేవాడిని, ఇప్పుడు 1st ఫ్లోర్ ఎక్కగానే నాకు ఆయాసం వస్తుంది, ఇలా చెప్తారనమాట. ఇలా స్టార్ట్ అవుతుంది ఫిజికల్ యాక్టివిటీ. మైల్డ్ గా ఉన్న వాళ్ళకి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మెల్లిమెల్లిగా సివియారిటీ పెరిగి ఈవెన్ కూర్చొని ఉన్నా కూడా ఆయాసం వచ్చేదాకా వెళ్తుంది అనమాట. ఓకే, మీరు మెడికేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు కదా ట్రీట్మెంట్ లో భాగంగా, అది ఏ స్టేజ్ వరకు పనిచేస్తుంది? అన్ని స్టేజెస్ కి పనిచేస్తుంది. అంటే మెడికేషన్ అయినా దీనికి అంటే ట్రీట్మెంట్ అంటే అదే యూజువల్ గా ఏంటంటే మెడికేషన్స్, దాంతో పాటు సపోర్టింగ్ గా ఆక్సిజన్ గానీ లేదంటే ఈ వెంటిలేటర్స్ పెట్టడం గానీ, ప్రెషర్ తో వెంటిలేటర్స్ పెట్టడం గానీ, మాస్క్ తోని వెంటిలేటర్ కనెక్ట్ చేయడం కానీ, ఇలాంటివి యాడ్ ఆన్స్ అనమాట. ఎప్పుడైతే మనకి ఎక్సాసర్బేషన్స్ వస్తాయో, సివియర్ ఎక్సాసర్బేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కంప్లీట్ గా ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళదు. మెయిన్ గా ఏంటంటే ఆక్సిజన్ గాలి లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్ ఫంక్షన్ ఏంటి, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉండాలి. ఈ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది వీళ్ళల్లో. అట్లా కంప్లీట్ గా ఎక్కువగా దెబ్బతిన్నప్పుడు ఎక్సాసర్బేషన్ లో ల్యాండ్ అవుతారు పేషెంట్. కంప్లీట్ గా ఆయాసం వస్తూ ఉంటుంది. ఆక్సిజన్ సాచురేషన్ అంటాం కదా, అది నార్మల్ గా 96-95 కన్నా ఎక్కువ ఉండాలి నార్మల్ గా వాళ్ళల్లో. అలాంటిది వాళ్ళు వచ్చే టైంకి 70s అట్లా ఉంటుంది ఆక్సిజన్ వెళ్ళక బ్లడ్ లోకి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా వెంటనే అవసరమైతే వెంటిలేటర్ పెట్టడము, ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడము, ఇంకా సివియారిటీని బట్టి అది చూసి డిసైడ్ చేస్తాం అనమాట ఎలా ట్రీట్ చేయాలి అనేది. మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇది అప్పుడు క్లియర్ అయిపోతుందా వెంటనే? లేదు మధ్య మధ్యలో వీళ్ళు కొన్ని మిస్టేక్స్ మీద చెప్పడం జరిగింది, మధ్య మధ్యలో స్మోక్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అని చెప్పేసి, అలా అయితే ఇంకా సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుందా? ఇంకా సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ సిఓపిడి ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా మెడికేషన్ తీసుకుంటూనే ఉండాలి త్రూ అవుట్ లైఫ్. ఎలా అయితే బీపీకి షుగర్ కి మందులు వాడతామో అలా ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళు కంటిన్యూస్ గా మెడికేషన్ అనేది తీసుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్ గా మెడికేషన్ తీసుకుంటూ ఉండాలి. మెడికేషన్స్ ఆపేసిన లేదంటే ఏదన్నా ఇట్లా ఎక్స్పోజ్ అయినా మళ్ళీ ఈ ఎక్సాసర్బేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. అండ్ మీరు అన్నట్టు సివియారిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏదన్నా కంటిన్యూస్ గా ఇంకా ఫర్దర్ ఎక్స్పోజర్స్ అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు సివియారిటీ ఆబ్వియస్ గా పెరుగుతుంది వాళ్ళలో. ఓకే, మెడిసిన్స్ తీసుకుంటూ ఎటువంటి లైఫ్ చేంజెస్ చేసుకుంటే అది సివియారిటీ ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుందంట. ఇది ఏంటంటేనండి, సిఓపిడి ఉన్న వాళ్ళకి దేర్ ఈస్ ఫిజికల్ రీహాబిలిటేషన్ అంటాం. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూస్ గా ఈ ఆయాసం ఉండడం వల్ల మజిల్ లాస్ ఉంటుంది. మెయిన్ గా మజిల్ లాస్ ఉంటుంది, బాగా సన్నగా అయిపోయి అలా ఉంటారు అనమాట. మజిల్స్ అన్ని ఎమాషేట్ అయిపోయి సార్కోపీనియా అంటాం దాన్ని. మజిల్ లాస్ ఉంటుంది, కాల్షియం బోన్స్ లో కాల్షియం లాస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా వీక్ అవుతా ఉంటారు, ఇంకా డిసీజ్ సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని కొంచెం ఫిజికల్ రీహాబిలిటేషన్, ప్రాపర్ గైడెడ్ ఫిజికల్ రీహాబిలిటేషన్ ఉండాలి. దాంతోపాటు పల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం. కొన్ని బ్రీత్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బ్రీత్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్పోజర్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. డైట్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న డైట్, అలాంటి డైట్ తీసుకోవాలి.
ఈ సిఓపిడి రాకుండా ముందుగానే జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటే మంచిదంటారు? ముందుగా జాగ్రత్తలు అంటే మెయిన్గా ఇది ఎక్స్పోజర్ వల్ల వస్తుంది కాబట్టి, మెయిన్గా స్మోకింగ్ వల్ల వస్తుంది కాబట్టి, స్మోకింగ్ అనేది ఒకవేళ అలవాటు ఉంటే దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఏదన్నా బయట పొల్యూషన్స్ కానీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, కట్టెల పొయ్యిలు అలాంటివి, లేదంటే ఇండస్ట్రియల్ గ్యాసెస్ అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే ఈ సిఓపిడి అనేదాన్ని రాకుండా ఆపే అని ప్రయత్నం చేయాలి. హెరిడిటరీ పరంగా కూడా ఇది వచ్చే అవకాశం హెరిడిటరీ ఉంటుందా? పరంగా కూడా వస్తుందండి. మరి వాళ్ళు ఎలా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళకు కూడా ఇంతే బేసిక్గా అలాంటివి ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్స్పోజ్ అయితే ఇంకా ఎక్కువ సివియర్గా వస్తుంది. ఆ జన్యుపరంగా వచ్చేది హెరిడిటరీ అనేది చాలా రేర్. అది కూడా ఇండియాలో చాలా రేర్. యూజువల్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్ అలాంటి వాటి దగ్గర ఎక్కువ వస్తుంది. అది మన దగ్గర చాలా రేర్. ఓకే. అది ఈ సిఓపిడి వల్ల డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయా? ఉంటాయండి. సిఓపిడి ఇందాక ఏదైతే చెప్పానో నేను సివియర్ ఎక్సాసర్బేషన్ లో వస్తారు కొంతమంది, బాగా సివియర్ అయిపోతుంది, సడన్ గా ఎక్కువ అయిపోతుంది, సడన్ గా అసలు కంప్లీట్ గా గాలి లోపలికి వెళ్ళడానికి, అక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. హాస్పిటల్కి వచ్చే లోపే ఒక్కొక్కసారి డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇది చాలా డేంజరస్ డిసీజ్. సర్జరీ ఏముండదా? అంత సివియర్ దీనికంటూ సర్జరీస్ ఏముండవండి. ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ మెయిన్ గా. ఇప్పుడు రీసెంట్ గా థర్మల్ వేపర్ అబ్లేషన్స్ అని చెప్పి కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి. అవి ఏంటంటే అది కూడా కంప్లీట్ గా లంగ్ డ్యామేజ్ అయితే కాదు, ఏదన్నా ఒక్క సెగ్మెంట్ డ్యామేజ్ అయితే వీ కెన్ అట్లీస్ట్ దాన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలా సిఓపిడిలో కంప్లీట్ గా లంగ్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారా? మీ దగ్గర వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటుంది? కంప్లీట్ గా లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఓకే. ది ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తున్నామా, మేల్స్ లో ఎక్కువ చూస్తున్నామా? యూజువల్ గా మేల్స్ లోనే ఎక్కువ ఉంటుందండి. మేల్స్ లోనే ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఫీమేల్స్ లో కూడా పెరుగుతుంది. బేసిక్ గా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కావచ్చు, ఇంక్రీజ్ ఇన్ పొల్యూషన్ వల్ల కావచ్చు, దీనివల్ల ఈ మధ్య ఫీమేల్స్ లో కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. మరి సిఓపిడికి పర్టికులర్ గా వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా? సిఓపిడి ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎవ్రీ 5 years ఒకసారి న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఆ 2 వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఈ వ్యాక్సిన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఎక్సాసర్బేషన్స్ ఉంటాయో వాటిని మనం కొంచెం తగ్గించవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎంతవరకు ఇది కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా చేస్తుంది? డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. యోగా ఇస్ అంటే లైక్ ఫిజికల్ రీహాబిలిటేషన్ అది, అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ యోగా. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మేము చెప్పే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఈవెన్ యోగా రిలేటెడ్ వే ఉంటాయి వాళ్ళకి. సో దాంతో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మధ్య మధ్యలో ఎక్సాసర్బేషన్స్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఓకే. మీరు ఫస్ట్ పేషెంట్స్ కి చెప్తారు కదా ఈ ఎక్స్ట్రా సర్బేషన్స్ వస్తూ ఉంటాయి ఇన్ కేస్ కొంతమంది పేషెంట్స్ లలో అని చెప్పేసి, ఆ టైంలో అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు? వెంటనే ఇమీడియట్ గా వీలైతే నెబులైజర్ కానీ ఇన్హేలర్, అంటే ఆ సివియర్ ఎక్సాసర్బేషన్స్ లో వాళ్ళు తీసుకోలేరు. మెయిన్ గా ఏంటంటే ఈ నెబులైజర్స్ కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ నెబులైజేషన్స్ పెట్టుకోవడం ఇంటి దగ్గర, ఇలాంటివి చేస్తే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కంటిన్యూస్ గా నెబులైజేషన్స్ పెడుతూ ఉంటే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, సిఓపిడికి సంబంధించి ఎంతో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.